నేను సీఎం గుండంగా ఆడపిల్లల మీద ఎవడన్నా చెయ్యాలంటే షెడ్డి దడిచిపోవాలి ఒక్కొక్కనికి అన్నట్టే మహిళల భద్రత మీద మస్తు నజర్ పెట్టి తమిళనాడులో ఆడుల మీద అఘాయిత్యాలు నేరాల మీద ఉక్కుపాదం మోపేతందుకు ఒక్క తిరిగి ఆలోచన చేసిన విజయ్ లేడీ సింగంను రంగంలోకి దింపిండు. రాష్ట్రంలో కొత్తగా ఎస్టీఎఫ్ అంటే సింగపెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఆ బాధ్యతని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ భవానీశ్వర్ మేడంకి అప్పచెప్పారు. ఇక ఆమె ఆలస్యం చేయకుండా టీంలో ఎవరోళ్ళు తీసుకోవాలి, ఎట్లా పనితీరుతో మహిళలకు తిప్పలు తప్పేయాలని చూస్తుందట. మహిళల భద్రత మీద నిఘా పెట్టడే కాకుండా లేడీస్కి వచ్చే ఫిర్యాదుల్ని ఎంబడే పరిష్కరించి ఆ తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడే తీరు వ్యవస్థను తెస్తున్నారట. అదే పనిలో పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఇంకింత గట్టిగా చేసే పనులు ఉన్నారట. ఇక ఈ టీంలకు రాష్ట్రంలో కొన్ని స్పెషల్ ఆఫీసర్లను ఇస్తున్నారు. తప్పు చేసేటోళ్లకు పేల భయం ఉండేటట్టు మార్పులు చేస్తున్నారట. ఇప్పుడున్న దానికంటే ఎక్కువ పెట్రోలింగ్ పెంచి రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, బళ్ళు, ఐటీ కారిడార్లు అన్నిటికాడ ఏడేడ జనాలు ఎక్కువ ఉంటారు, అన్నిటికాడ ఈ టీం వాళ్ళు డ్యూటీలు ఉంటారట. ఇక భవానీశ్వర్ మేడం ఇదివరకు కన్యాకుమారి ఎస్పీగా, చెన్నైలో డీసీపీగా, వెస్ట్ జోన్ డీసీపీగా ఇంకా మస్తు హోదాలో పనిచేసి మెడల్స్ అవార్డులతో పాటుగా లేడీ సింగం అన్న పేరు తెచ్చుకున్నది. తీట పనులు చేసేటోళ్ళ తాట తీసుట్ల మేడం ఫస్ట్ ఉంటుందట. అగో అందుకే ఆమెనే పెట్టి ఈ టీమును నడిపిస్తారట. మొత్తానికి విజయ్ ఇచ్చిన మాట తీరే ఆడవిల భద్రత మీద ఏమాత్రం లేట్ చేయకుండా పనితనం చూపిస్తుండు పోరి. సరే సో ముచ్చట్లు మస్తు ముంగటేసుకుందాగా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు.